దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునిగాక. మరొకసారి మిమ్మల్ని అందరినీ ఇటు రీతిగా కలుసుకోవడానికి నిజంగా దేవుడిచ్చిన మంచి అవకాశాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నాం. ప్రియులారా, మీ అందరికీ కూడా మరి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. ఉదయకాల సమయంలో ఆన్లైన్ ద్వారా మాతో కలిసి దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని మహిమపరచడానికి దేవుడిచ్చిన మంచి సదవకాశాన్ని బట్టి ఈ యొక్క సమయంలో మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా దేవుని నామాన్ని మహిమపరచడానికి ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రియులారా, మన దేవుడు గొప్పవాడు, సజీవుడు, ఉన్నతమైన కార్యములను చేయవాడు కనుక ప్రతి పరిస్థితిలో మన దేవుడు మనకి సహాయం చేస్తూ మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఉదయకాల సమయంలో మధురవాడ ఉన్న సంఘ బిడ్డలు, ఆరిలోవలో ఉన్న సంఘ బిడ్డలు, పెద్దర్తి ప్రాంతంలో ఉన్న బిడ్డలందరినీ కూడా ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఈ లైవ్లో పాల్పంపులు పొందిన మీరందరూ కూడా దయచేసి మీ యొక్క రెస్పాన్స్ని మాకు తెలియజేయండి. మరి ప్రైజ్ ది లార్డ్ అని చెప్తూ, ఆమేన్ అని చెప్తూ, మరి చూస్తున్న మీరందరూ కూడా దయచేసి మాతో కూడా కలిసి దేవుణ్ణి ఆరాధించాలని భయం తెలియజేస్తున్నాం. అదే సమయంలో మీ రెస్పాన్స్ కూడా తెలియజేస్తే మరి మీరు మాతో కలిసినందుకు నిజంగా మేము ఎంతో సంతోషిస్తాం. కనుక దయచేసి మీ పనులన్నింటిని కూడా మీరు ముగించుకొని ఈ ఆరాధనలో పాలుపంపులు పొందవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రియ బిడ్డలారా, ఈ సమయంలో మరి మనము ముందుకు వెళ్దాం. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనలో మాతో కలిసి ఏకీభవిద్దాం. ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. ఈ ఆరాధనలంతటినీ కూడా దేవుడు తన అధ్యక్షతలో, ఆధీనంలో మహిమకరంగా ఆయన నామానికి ఘనముగా దేవుడు దీన్ని జరిగించి ప్రతి ఒక్కరిని దేవుడు బలపరిచినట్లు, ప్రతి ఒక్కరిని దేవుడు అభిషేకించినట్లు, ప్రతి ఒక్కరిని దేవుడు ముట్టినట్లుగా మాతో కలిసి ఆరాధనలో పాలుపంపులు పొందవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాం. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడా మరొకసారి నీ యొక్క ఉన్నతమైన నామాన్ని ఘనపరచడానికి, ఆరాధించడానికి, మహిమపరచడానికి మీరు మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి నీకు వందనాలు. మీరు చేసిన కార్యములన్నిటిని బట్టి నీకు వందనాలు ప్రభా. నైనా మా బ్రతుకుల్లో, మా జీవితాల్లో మాకు సహాయం చేస్తూ, మమ్మల్ని నడిపిస్తూ, బలపరుస్తూ, మాకు ముందుగా మీరు తోడుగా ఉంటూ ప్రభా సహాయం చేస్తున్నందుకు నీకు వందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ ఆరాధన మేము ప్రారంభిస్తూ ఉంటుండగా మా మధ్యలోనికి నిన్ను ఆహ్వానిస్తున్నాం. గగనమును చీల్చుకొని మా మధ్యలోకి దిగిరండి ప్రభా. మా మధ్యలో మీరు సంచారము చేయండి. జరగనై ఉన్న ఈ ఆరాధన అంతటిలో కూడా మీరు ఉండమని మేము ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరిని కూడా నీ ఆత్మ ఆధీనంలోకి మీరు తీసుకొని, ఎంతమంది అయితే వారి గృహాల దగ్గర కూడి మాతో కలిసి ఆరాధనలో పాలు పంపులు పొందుతూ ఉన్నారు, పేరు పేరున ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని, వారి గృహాన్ని మీరు దీవించమని మేము ప్రార్థన చేస్తున్నాను. పాటల్లో, ప్రార్థనలో, అలాగే ప్రభువా కీర్తనలో, వాక్య భాగంలో మీరుండి మమ్మల్ని నడిపించండి. నీకు మహిమకరంగా సమస్తమును మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. నైనా ఒకవేళ నీ ప్రియులు బలహీనంగా ఉన్న వారిని మీరు బలపరచండి, అనారోగ్యంగా ఉన్న వారిని మీరు ముట్టి స్వస్థపరచండి. ఈ లైవ్ జరుగుతున్న సమయంలో ఏ అడ్డులు, ఆటంకాలు ప్రభా, టెక్నికల్ ప్రాబ్లమ్స్ లేకుండా సమస్తమును కూడా చక్కగా మీరు జరిగించమని మేము ప్రార్థన చేస్తున్నాను. సమస్తమును నీ ఆధీనంలోకి మీరు తీసుకోండి. ప్రారంభం నుండి ముగింపు వరకు మీరే అధ్యక్షత వహించి మహిమ, ఘనత, ప్రభావములు మీరు ఒక్కరే పొందుకోమని యేసు నామములో అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈ సమయంలో కొన్ని పాటలు పాడి దేవుని నామాన్ని మనం మహిమపరచుకుందాం. మరి యవనస్తులు ముందుకు వచ్చి కొన్ని పాటలు పాడతారు, వారితో కలిసి మనం దేవుని నామాన్ని కనపడతాం.
హల్లెలూయా. అందరికి వచ్చిన పాట నీవు లేని రోజు అసలు రోజే కాదు అనే పాట పాడి దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతికే కాదయా, నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతికే కాదయా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు నాకు బ్రతుకే కాదయ్యా, నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు నాకు బ్రతుకే కాదయ్యా, బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడచి నా చేయి పట్టావు, బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడచి నా చేయి పట్టావు, నన్ను విడవనన్నావు నా దేవుడైనావు, నన్ను విడవనన్నావు నా దేవుడైనావు, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు నాకు బ్రతికే కాదయ్యా, నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు నాకు బ్రతికే కాదయ్యా, ఈనాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే, నేను కలిగి ఉన్నవన్నీ నీదు కృపా భాగ్యమే, ఈనాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే, నేను కలిగి ఉన్నవన్నీ నీదు కృపా భాగ్యమే, నీవు నా సత్తన్నావు కృపాక్షేమమిచ్చావు, నీవు నా సత్తన్నావు కృపాక్షేమమిచ్చావు, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు నాకు బ్రతికే కాదయ్యా, నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు నాకు బ్రతికే కాదయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మనందరికి వచ్చిన పాట ఇమ్మానుయేలు దేవా ఇహపరములకు రాజాని పాడి దేవనామని మహిమపరచుకుందాం.
ఇమ్మానుయేలు దేవా యుగ పరములకు రాజా సన్నుతించి కీర్తించదన్ సతతము నీ నామము సన్నుతించి కీర్తించదన్ సతతము నీ నామము హల్లెలూయా ఆరాధ్యుడా హల్లెలూయా స్తుతి పాత్రుడా
ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆఖరిగా వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయం ఇచ్చావు అని పాట పాడి దేవునామాన్ని మహిమపరచుకుందాం.
ఆశ్రయమించావు. 1000 మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా, 1000 మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా, అపాయమే రానే రాదు, నా గుడారాన సమీపించదు. అపాయమే రానే రాదు, నా గుడారాన సమీపించదు. లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా, నా కేడమా. లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా, నా కేడమా. ఆరాధన ఆరాధన, నా తండ్రికి ఆరాధన. ఆరాధన ఆరాధన, నా యేసునికి ఆరాధన. ఆరాధన ఆరాధన, నా తండ్రికి ఆరాధన. ఆరాధన ఆరాధన, నా యేసునికి ఆరాధన. మార్గంలో కాపాడుటకై నీ దూతలను ఏర్పరచావు. మార్గంలో కాపాడుటకై నీ దూతలను ఏర్పరచావు. రాయి తగలకుండా ఎత్తి నన్ను పట్టుకున్నాడు. రాయి తగలకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు. లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా, నా కేడమా. లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా, నా కేడమా. ఆరాధన ఆరాధన, నా తండ్రికి ఆరాధన. ఆరాధన ఆరాధన, నా యేసునికి ఆరాధన. ఆరాధన ఆరాధన, నా తండ్రికి ఆరాధన. ఆరాధన ఆరాధన, నా యేసునికి ఆరాధన. వెంటకాని గురిలో నుండి నా ప్రాణాన్ని రక్షించవు. బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయమించావు. వెంటకాని గురిలో నుండి నా ప్రాణాన్ని రక్షించవు. బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయమించావు. లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా, నా కేడమా. లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా, నా కేడమా. ఆరాధన ఆరాధన, నా తండ్రికి ఆరాధన. ఆరాధన ఆరాధన, నా యేసునికి ఆరాధన. ఆరాధన ఆరాధన, నా తండ్రికి ఆరాధన. ఆరాధన ఆరాధన, నా యేసునికి ఆరాధన. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ సమయంలో పాటలు పాడి దేవుణ్ణి మనము మహిమపరిచాం. వెంటకాని ఉరిలో నుండి నా ప్రాణాన్ని తప్పించావు. మరి బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమైనవని మనం పాడినట్లుగా దేవుడు మన ప్రతి పరిస్థితుల్లో నుంచి మనకు విడుదల అనుగ్రహించి ఈ రోజున ఈ స్థితిలోనికి దేవుడు మనల్ని నడిపించాడు. నేను ఎప్పుడు చెప్తుంటాను, కొన్నిసార్లు మనకి కనబడలేని పరిస్థితుల్లో కూడా దేవుడు మనల్ని విడిపిస్తూ ఉంటాడు. మనకి తెలీదు, కానీ తెలియకపోయినప్పటికీ కూడా దేవుడు అనేక మార్లు ఎన్నో అపాయంలో నుండి దేవుడు మనల్ని తప్పించాడు. కనుకనే నేటికి మనము సజీవముగా మరి కలిసి ఆరాధించలేని పరిస్థితులు అయినప్పటికీ మన గృహములో రీతిగా మనము దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. కనుక
ఈ సమయంలో ఇంతవరకు పాటల ద్వారా దేవుని మనం మైపరిచాం. అందరం కూడా మాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించిన ఎడల కొద్ది నిమిషాలు మనము ప్రార్థన చేసుకుందాం. ప్రియారా, ఈ ఉదయకాల సమయంలో మన గృహాల్లో మనము దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు మంచి సమయాన్ని మనకి అనుగ్రహించున్నారు. ఆ జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధించుటకు, ఆయన నామాన్ని మహిమపరచుటకు, ఘనపరచుటకు దేవుడు మనకి శ్రేష్టమైన అమూల్యమైన సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించి మన గృహాల్లో మనము దేవుని సన్నిధిలో ఆనందించుటకు, దేవుణ్ణి మహిమపరచుటకు అమూల్యమైన శ్రేష్టమైన సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. కనుక ఉదయకాల సమయంలో ఒక నిమిషం మనము పరిశుద్ధాత్మ దేవుని చేతులకు మనల్ని మనం అప్పగించుకుందాం. పరిశుద్ధాత్మ దేవుని చేతులకు అప్పగించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నన్ను నీకు అప్పగించుకుంటున్నాను. ఈ పునరుత్థాన దినమున, ఈ పరిశుద్ధ దినమున నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నాను. నన్ను బలపరచండి నాయనా, నన్ను ఆశీర్వదించండి, నన్ను దీవించండి. ఒకవేళ ఏవైనా బలహీనతలు నాలో ఉన్న ఎడల ఈ ఉదయం నీ పాద సన్నిధిలో నేను వాటిని ఒప్పుకుంటున్నాను. నీ రక్తముతో నన్ను పరిశుద్ధపరచండి, నీ రక్తములో నన్ను కడగండి, నీ రక్తముతో నన్ను కడగండి అని ఒక్క నిమిషం అందరం కూడా దయచేసి ప్రార్థన చేసుకుందాం. మీ గృహాల్లో కూడిన మీరందరూ ఒక్క నిమిషం దయచేసి మాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిద్దాం. అడుగుదాం దేవుని, ప్రభువా, నీ రక్తంలో నన్ను కడగండి, నన్ను పరిశుద్ధపరచండి, నీ శక్తితో నన్ను నింపండి, నీ బలమును నాకు దయచేయండి, నీ సహాయమును నాకు దయచేయండి. ఒంటరి వాడను ప్రభువా, ఒంటరి దానను, నాకు ఏ సహాయము లేదు. నాకు సహాయము చేయవాడవు నీ ఒక్కడువే, నన్ను ఆదుకుని వాడవు నీ ఒక్కడువే, నన్ను ఆదరించే వాడవు నీ ఒక్కడువే. నా ప్రతి పరిస్థితుల్లో నాకు సహాయం చేయదగిన వాడవు నీ ఒక్కడువే. కనుక ఈ ఉదయకాల సమయంలో మరొకసారి నా గృహంలో నుండి, నా కలిగిన దాంట్లో నుండి ఒక్కసారి నేను నీ వైపు చూస్తూ ఉన్నాను, నిన్ను ఆశ్రయిస్తూ ఉన్నాను, నేను బ్రతులాడుతూ ఉన్నాను. ప్రభా, దాన్ని నీ రక్తంలో కడగండి, పరిశుద్ధపరచండి, నన్ను బలపరచండి. ఈ పరిశుద్ధ దినమున ప్రభువా, నిన్ను మహిమపరుస్తూ, నేను ఘనపరుస్తూ ఉంటుండగా నీ ప్రసన్నతతో నన్ను ఆవరించండి. నీ సన్నిధిని నా గృహంలో మీరు ఉంచండి ప్రభువా. నీ ప్రసన్నత, నీ మహిమ, నీ సన్నిధి యొక్క కాంతిని మా గృహంలో, నా వ్యక్తిగత జీవితంలో ప్రకాశింపచేయండి. నీ మహిమతో నన్ను ఆవరించండి. ప్రియులారా, ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇశ్రాయేలు ప్రజల్లో అరణ్యంలో వారు ప్రయాణం చేస్తున్నప్పుడు పగలు మేఘ స్తంభంగా, రాత్రి అగ్ని స్తంభంగా దేవుడు వారి ముందు ఉండి వారిని నడిపించాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. నీవు అడిగినట్లయితే అదే దేవుడు నీ గృహాన్ని, నిన్ను తప్పనిసరిగా నడిపించడానికి ఆయన సమర్థుడు. మేఘ స్తంభంగా నడిపించిన దేవుడు, అగ్ని స్తంభంగా నడిపించిన దేవుడు ఎంతవరకు నడిపించాడు తెలుసా? వారి గమ్యానికి దేవుడు వారిని నడిపించాడు. ఆయన మనల్ని నడిపించడానికి శక్తి కలిగిన వాడు, సమర్థుడు. ఈ ఉదయం ప్రియులారా, ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన చేసిన కార్యములన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ, మనలను మనము ఆయనకు అప్పగించుకుంటూ, ఆయన మనలను పరిశుద్ధపరుస్తూ ఉంటుండగా, తన రక్తంలో మనల్ని కడుగుతూ ఉంటుండగా ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటూ ఉంటుండగా సమయంలో మన ఆత్మీయ
తల్లి గారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన అనంతరము కీర్తనలో వారు మనల్ని నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు నాయన, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, నీ పరిశుద్ధ పాదములకు స్తోత్రములు తండ్రి. గతించినటువంటి దినములన్నీ కూడా నీ కృపలో, నీ హస్తంలో మమ్మలను భద్రపరిచి కాచి కాపాడి మరి ఒక నూతనమైనటువంటి వారంలోనికి మమ్మల్ని నడిపించారు తండ్రి. నీకు స్తోత్రములు. ఈ నూతన వారంలో నూతన మేలులతో, దీవెనలతో, ఆశీర్వాదాలతో మమ్మలను నింపమని మేము ప్రార్థన చేస్తున్నాం. నీకు స్తోత్రములు తండ్రి. అయా ప్రభా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ నీ తండ్రి సహాయం చేయవాడు నీ ఒక్కడవే కనుక ప్రతి పరిస్థితుల్లో నుండి నాయన అయా మీరే విడుదల, సహాయము మీరు అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తున్నాం. నీకు స్తోత్రములు తండ్రి. ఇదిగో నాయన, ఎవరెవరు ఏ యొక్క పరిస్థితిలో ఉన్నారో, అనారోగ్యంతో ఉన్నారు, బలహీనంగా ఉన్నారు ప్రభా, నీ చేతికి అప్పగిస్తున్నాం. మీరు ముట్టండి, స్వస్థపరచమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రములు. మరి ముఖ్యంగా నాయన ఇదిగో మధురవాడ స్వాసి అయా సంవత్సరం కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం నాయన. ఆవిడని జ్ఞాపకం చేసుకోనండి. హాస్పిటల్లో ఐసీయూలో నీ చిత్తం ఏమైతే ఉందో అది జరిగించండి ప్రభా. ఆ కుటుంబం ఎంతగానో ఆందోళనతో, దుఃఖంతో ఉంటుండగా మీరే వారిని ఆదరించండి, ధైర్యపరచమని మేము ప్రార్థన చేస్తున్నాం. నీకు సాధ్యమైనది ఏది లేదు ప్రభా. నీకు సమస్తము సాధ్యమైనది. ఆ మరణ పడకల నుంచి ఆ బిడ్డని మీరు లేవనెత్తమని మేము ప్రార్థన చేస్తున్నాం. నీకు స్తోత్రములు నాయన. డాక్టర్లు కూడా నీ జ్ఞానము మీరు అనుగ్రహించండి. ఆయా హాస్పిటల్లో నీ సన్నిధి, నీ ప్రసన్నతను మీరు వచ్చమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఒక్కసారి ఆ బిడ్డని మీరు కనికరించండి, దృష్టించండి ప్రభా. నీకు స్తోత్రములు. నీ సన్నిధిలో నీకు సాక్షిగా నిలబెట్టమని మేము ప్రార్థన చేస్తున్నాం. నీకు స్తోత్రములు. అలాగే ఇంకెంతమంది అయితే ప్రభా అటువంటి పరిస్థితుల్లో ఉన్నారో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఆరాధన అంతట్లో మీరు ఉండండి ప్రభా. అయా తండ్రి, ఎంతమంది అయితే గృహాల్లో ఉండి ప్రభా ఈ ఆరాధనకి భావిస్తున్నారు ప్రతి ఒక్కరిని మీరు దృష్టించమని మేము ప్రార్థన చేస్తున్నాం. నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా ఇది నువ్వు ఏర్పాటు చేసిన దినము కనుక ప్రతి ఒక్కరు కూడా అయ్యా నీ సన్నిధిలో కూడి నాయన ఏకీభవించుటకు, ప్రార్థించుటకు, ఆరాధించుటకు నీ కృప దయచేయండి. ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి నీ మేలుతో నింపండి. యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ సమయంలో అందరూ లేచి నిలబడినట్లయితే కీర్తన చదువుకుందాం. కీర్తనల గ్రంథం 91వ కీర్తన వాక్య ప్రత్యుత్తరంగా చదువుకుందాం. 91వ కీర్తన. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడలో విశ్రమించువాడు. ఆయన నా ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన రెక్కల కింద కలుగును. ఆయన సత్యము కేడమును డాలునైనది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించి తెగులకైనను, మధ్యాహ్నం మందు పాడు చేయి రోగమునకైనను నీవు భయపడకుందువుగా. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అణగద్రొక్కెదవు. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చెదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను. అతని విడిపించి అతని గొప్ప చేసేదను. అతని తృప్తి పరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. ఆమె దేవుడిచ్చిన కీర్తన బట్టి ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా
మహోన్నతుడా నీకు స్తోత్రం స్తోత్రం. ఈ సమయంలో మరి ఆరాధన సమయం కనుక మరి అందరూ బిడ్డలు వచ్చి దేవుని ఆరాధించవలసిందిగా ప్రభు బట్టి కోరుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో కొన్ని విషయాలు దేవుని మనము ఆరాధిద్దాం. ఆరాధనలకు యోగ్యుడు, శ్రేష్ఠుడు, గొప్పవాడు. మరి అలాగనే ఈ సమయంలో ప్రత్యేకంగా మరి బ్రదర్ సంసోన్ కొరకు ప్రార్థన చేయండి. మరి హాస్పిటల్లో ఐసీయూలో మరి చాలా క్రిటికల్ పొజిషన్లో ఉన్నారు. నిన్నటి కాల సమయంలో అర్ధరాత్రి మరి ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ మరి చక్కగా జరిగింది. అయినప్పటికీ కూడా ఇంకా తెలివి లేక మరి ఇంకా కోమాలోనే ఆ వ్యక్తి ఉన్నారు. మరి డాక్టర్లు అయితే 5% మేము చేయగలము అని చెప్పడం జరిగింది. మన దేవునికి అసాధ్యము లేదు. ప్రార్థన ఆలకించేవాడు, గొప్ప కార్యములు చేయవాడు కనుక మరి సంసోన్ గారిని దేవుడు ముట్టి స్వస్థపరుచున్నట్లు మరి పరిపూర్ణమైన విడుదల దేవుడు మరి వారికి అనుగ్రహించినట్లుగా మీరందరూ కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలో మరి మీ కుటుంబ ప్రార్థనలో దయచేసి సంసోన్ గారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించమని మనం చేస్తూ ఉన్నాను. మరి ఇక్కడే వైజాగ్ పెద్ద గదుల దగ్గర ఉన్న అపోలో హాస్పిటల్లో ప్రస్తుతానికి వారు హాస్పిటల్లో ఉన్నారు. అక్కడే ఆపరేషన్ జరిగింది. మరి ఎన్ని రోజులు ఉంచుతారో కూడా ప్రస్తుతానికి తెలియలేనటువంటి పరిస్థితి. మరి దేవుడు ఆ బిడ్డను ముట్టి స్వస్థపరిచినట్లుగా మీరందరూ కూడా వ్యక్తిగతంగా దయచేసి ప్రార్థనలో ఎత్తిపట్టుకోమని మనం చేస్తూ ఉన్నాను. వారందరూ కూడా ప్రార్థించమని కోరి ఉన్నారు. ఆరిలో ఉన్న సగ బిడ్డలు, మరి పెద్దలో ఉన్న బిడ్డలు, మరి వీరందరూ కూడా దయచేసి వారి కొరకు ప్రార్థించమని మనం చేస్తూ ఉన్నాం. ఈ సమయంలో కొన్ని నిమిషాలు దేవుని మనము ఆరాధిద్దాం. ప్రియులారా, ఆరాధనలకు యోగ్యుడు, శ్రేష్ఠుడు, గొప్పవాడు, ఉన్నతమైన వాడు, మనకి సహాయం చేయవాడు, మనల్ని పోషిస్తున్న దేవుణ్ణి ఈ సమయంలో మనము ఆరాధిద్దాం. పిల్లరా, ఆరాధనలోకి వెళ్ళే ముందు ఒక వాక్యాన్ని నేను చదవాలని మరి నేను ఆశపడుతూ ఉన్నాను. దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఒక మాట చదువుకుందాం. లేవియ కాండము 20వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి మనము చదువుకుందాం. ప్రతి ఒక్కరు బైబిల్స్ ఉన్న వారందరూ కూడా బైబిల్ తెరవండి. లేవియ కాండము 20వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం ఒకసారి. యెహోవా అను నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉండినట్లు అన్య జనులలో నుండి మిమ్మను వేరుపరచితిని. నిజంగా ఎంత సంతోషము కలిగించే మాట. ఆ ముందుకంటున్నాడు, మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను. దేవునికి స్తోత్రం. దేవుడు మనలను పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఆ పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు అంటున్నాడు, నేను అన్యజనులలో నుండి మిమ్మల్ని వేరుపరచితిని. అంటే అన్యజనులలో నుండి ఎప్పుడైతే దేవుడు వేరుపరిచాడో ఆ క్షణం నుండి మనము దేవుని వారిగా మారిపోయాం. దేవునికి స్తోత్రం. దేవుడు మనలను తన వారిగా చేసుకొని, తన సొత్తుగా చేసుకొని, ఈ రోజున దేవుడు తానే అన్ని సర్వస్వమై ఉండి ఈరోజు దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. కనుక మనలను వేరుపరిచిన దేవుడు, తన వారిగా దేవుడు మనల్ని చేసుకున్నాడు. నిజంగా చెప్పాలంటే మనకి అర్హత లేదు. వీఆర్ నాట్ క్వాలిఫైడ్ టు బి చూజన్ బై గాడ్. దేవుని చేత ఏర్పాటు చేయబడ్డానికి మనకి అర్హత లేదు. కానీ దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకొని ఆయన సొత్తుగా, ఆయన జనాంగముగా దేవుడు మనల్ని చేసుకున్నాడు. కనుక ఈ సమయంలో ప్రియులారా, ఆ కారణం బట్టి ఆయనను ఆరాధన చేద్దాం. మీ గృహాల్లో మీరున్న పరిస్థితిలో, మీరున్న స్థితిలో ఒకసారి మీ యొక్క
చేతులెత్తి ఆయనను ఆరాధన చేద్దాం. మీ తలంపులు ప్రక్కన పెడదాం, మీ ఆలోచనలు ప్రక్కన పెట్టండి, మీ ఉద్దేశాలు ప్రక్కన పెట్టండి. ప్రియులారా, ఏ పరిస్థితికైనా ఆయన చాలిన దేవుడు గనుక, ఏ స్థితికైనా ఆయన చాలిన దేవుడు గనుక ఈ ప్రతి పరిస్థితిని ప్రక్కన పెట్టి ఆ జీవము కలిగిన దేవుణ్ణి ఈ స్థలంలో మనము ఆరాధన చేద్దాం. ప్రియులారా, హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా,
ఈ రోజు మనం ఇలా ఉన్నామంటే అది కేవలం ఆయన కృప. ఈ రోజులో ప్రపంచం ఎక్కడ చూసినా భయంకరమైన వ్యాధి ద్వారా ఎంతోమంది బాధపడుతున్నారు, ఎంతోమందిని బాధిస్తున్నారు. కానీ దేవుడు మనల్ని ఎంతగానో భద్రపరిచాడు. ఇది కేవలం ఆయన కృప, ఆయన చేస్తున్న మేలు మాత్రమే. ప్రతి ఒక్కరు కూడా ఎవరు మౌనంగా ఉండదు. ఈ సమయం ఆయనను ఆరాధన చేద్దాం. ఎవరైతే ఈ లైవ్ చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా భారంతో ఆయనను ప్రార్థన చేద్దాం. ఇటువంటి సమయాన్ని మనకి ఎవరు ఇవ్వరు, కానీ దేవుడు ఇటు రీతిగా మనం కూడి ఆరాధన చేస్తూ అంటే కేవలం కృప. ఇలాగ కూడి కూడా ఆరాధన లేక ఎన్నో మంది వాళ్ళ గృహాల్లోనే ఆరాధన చేసుకున్నారు. కానీ దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని ఎవరు కూడా వ్యర్థంగా ఉండకుండా ప్రతి ఒక్కరు కూడా ఆరాధన చేద్దాం. ఆయన చేసిన మేలు, ఈరోజు ఆయన చేసిన మేలును బట్టే మనం ఇలా ఉన్నాం. ఆయన మేలు లేకపోతే, ఆయన దయ మన మీద లేకపోతే మనం ఏమైపోదు. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. దేవా, ఏ పార్టీ వాడునైనా దేవా నన్ను ఎంతగానో ఆదరించాడు. దేవా నీ రెక్కల కింద నన్ను భద్రపరిచింది. యేసయ్యా నీకే వందనాలైనా, నీకే వందనాలు యేసయ్యా. జీసస్ నీకే వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా ఆరాధన చేద్దాం, ప్రార్థన చేద్దాం. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకుందాం. యేసయ్యా నీకే వందనాలు, నీకే వందనాలు. అచీకంగా నీకే వందనాలు, బలమైన దేవా నీకే వందనాలు. ప్రతి ఒక్కరు కూడా మన రెండు చేతులు ఆకాశం వైపు చాపి, నీవుంటే నాకు చాలా యేసయ్యా, దేవా నీ వెంటే ఉంటాను, దేవా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ నీడ నాకు చాలయ్యా పాడి ఆయనను మహిమపడతాం. ప్రతి ఒక్కరు కూడా మన రెండు చేతులు ఆకాశం వైపు చాపి ఈ యొక్క పాట పాడి ఆయన నామాన్ని మహిమపరచు. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా,
చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. అయ్యా, నీ చూపు చాలయ్యా, నీ మాట నాకు చాలయ్యా. దేవా, నీకే ఉన్నావు నా ఆశ్రయం. యేసు, నీకే హల్లెలూయా. అవును ప్రభా, నీ మాట చాలు, నీ చూపు చాలు ప్రభా. నీ మాటే మమ్మలను బ్రతికించేది, నీ మాటే మమ్మలను ఆదరించేది, నీ మాటే మమ్మలను ప్రోత్సహించేది, నీ మాట మమ్మలను బ్రతికించేది. ఆ మాట ద్వారా ఈ ఉదయం ఎంతమంది అయితే ఈ లైవ్లో పాల్గొంపులు పొందారు, వారందరితో మీరు మాట్లాడండి, బలపరించండి, ధైర్యపరచండి, ఓదార్చండి. సమస్తమును నీ ఆధీనంలోనికి మీరు తీసుకొని ఎంతమంది బిడ్డలైతే ఉన్నారో పేరు పోయిన వారందరినీ మీరు దీవించండి నైనా. ఈ లైవ్లో పాల్పొంపుల బిడ్డలను కూడా మీరు దీవించి ఆశీర్వదించి కొన్ని నిమిషాలు ఈ మాటలు విన్నయ్యుంటుండగా మాతో మీరు మాట్లాడి బలపరిచి నీ సహాయం మాకు మీరు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలిగినగాక. మరి ఇప్పుడే బ్రదర్ సంసోన్ గారి గురించి ఇంకొక వార్త వచ్చింది. మరి ఆపరేషన్ చేసినప్పటికీ కూడా మరి ఇంటర్నల్గా బ్లీడింగ్ అవుతుంది. మరి వారందరూ కూడా చాలా ఆందోళనలో ఉన్నారు. ప్రియులారా, ప్రార్థన చేద్దాం. మరి దేవుడు చిత్తము ఆ బిడ్డ పట్ల నెరవేర్చబడినట్లు మరి సంసోన్ గారి కొరకు మీరందరూ కూడా ప్రార్థించమని దేవుని యొక్క సన్నిధిలో నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో కొన్ని నిమిషాలు దేవుని మాటలు మనం విందాం. ప్రియులారా, దేవుడు మనకిచ్చిన సమయంలో కొన్ని నిమిషాలు నేను నా మాటలు చెప్పి నేను ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. మరి మీ అందరూ కూడా మీ యొక్క వాక్యములతో మీరందరూ కూడా సిద్ధంగా ఉండండి. దేవుని యొక్క సన్నిధిలో మీరందరూ కూడా దేవుని వాక్యమును చేతపట్టుకొని ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవుని వాక్యంలో నుండి మొదటి పేతురు రాసిన పత్రిక క్రొత్త నిబంధనలో ఉంటుంది, పేజీ నెంబర్ 217. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని 9వ వచనాన్ని చదువుకుందాం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించుడి. చాలు. దేవుని యొక్క వాక్యమును మనము ఎన్నోసార్లు ఈ మాటను మనము ధ్యానించాం. ఎన్నోసార్లు ఈ మాటలో మరి అమూల్యమైన సత్యాలను మనం తెలుసుకున్నాం. కానీ ఈ యొక్క ఉదయకాల సమయంలో కొన్ని నిమిషాలు దేవుడు నాకు ఇచ్చిన తలంపులను నేను మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రియులారా, ఈ యొక్క కోవిడ్-19 ప్రపంచమంతా కూడా వ్యాప్తి చెందింది. దగ్గర
మరి లెక్కలు చూసుకుంటే 10 లక్షల మందికి పైగా వ్యాధి బారిన పడిన వారు ఉన్నారు. మరి 2 లక్షల మందికి పైగా మరణించిన వారు ఉన్నారు. ఇంకను కూడా ఈ వ్యాధి ప్రబలుతూనే ఉంది, విస్తరిస్తూనే ఉంది. అదే సమయంలో మరి ఈ వ్యాధి లాగిన మరి సంక్రమిస్తున్న పరిస్థితిలో అస్సాంలో చూసుకున్నట్లయితే అక్కడ భయంకరమైన వర్షము, వరదలతో ఆ ప్రాంతం అతలకుతలమైపోయింది. కొన్ని దేశాల్లో భూకంపం కలుగుతుంది. మరి మొన్నే రీసెంట్గా ఢిల్లీలో కూడా మరి భూకంపం కలిగింది. మరి జపాన్లో కూడా మొన్న భూకంపం కలిగింది. ప్రియులారా, వీటన్నిటిని ఒక్కసారి మనము ఆలోచన చేయగలిగితే ఒక్కసారి మనకి భయం కలుగుతూ ఉంది. ప్రపంచంలో ఎక్కడ కూడా నెమ్మది లేని పరిస్థితి ఈరోజు మనకి కనిపిస్తుంది. ప్రపంచంలో ఎక్కడ కూడా మరి సంతోషం అనేది కనబడలేని పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. బయటకు పరిస్థితి మరి చాలా భయంకరంగా ఉంది ప్రియులారా. ఈ రోజున ఎక్కడ చూసినా నెమ్మది లేని పరిస్థితి. లోకమంతా కూడా ఆందోళనతో నిండిపోయిన పరిస్థితి. ఎక్కడికి వెళ్దామన్నా ఈ రోజున భయపడుతున్న ప్రజలు వారి గృహాలు దాటి బయటికి రాలేని పరిస్థితులు ఈ రోజున బిక్కుమంటూ వారి గృహాల్లోనే గడుపుతున్నారు. ఒక పక్క ఈ వ్యాధి సంక్రమిస్తూ ఉంటే ఇంకొక ప్రక్క వరదలు, ఇంకొక ప్రక్క భూకంపాలు, ఇంకొక ప్రక్క దాడులు, ఇంకొక ప్రక్క ప్రియులారా దోపిడీ. ఇవన్నీ కూడా మనం ఒక్కసారి ఆలోచన చేస్తే క్రైస్తవుడా ఎంతవరకు దేవునిని ఎదుర్కోవడానికి నువ్వు సిద్ధపడ్డావు. వీటన్నిటి గురించి మనము ఆలోచన చేయగలిగితే దేవుని యొక్క వాక్యము మనకి తెలియజేస్తుంది. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్లే ఎవరిని మిరింగుదునా అని తిరుగుచున్నాడు. అపోస్తలుడైన పేతురు ఇక్కడ ప్రియులారా యాత్రికులకి రాస్తూ ఉన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనంలో ఆఖరిలో మనము చదవగలిగితే, అనేకమైన దేశములకు చెదిరి ఉన్న వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి రాయినది. యాత్రికులకు అపోస్తలుడైన పేతురు ఈ పత్రికలను రాస్తూ ఉన్నాడు. యాత్రికులు వారి యాత్ర అనేకమైన దేశాలకు వారు చెదిరిపోయి క్రీస్తును ప్రకటించాలి, ఆత్మలను రక్షించాలి, సంఘములను ఉజ్జీవింపజేయాలి, సంఘములను బలపరచాలి అనే ఉద్దేశంతో ప్రియులారా అపోస్తలుడైన పౌలు యాత్రికులకు ఈ పత్రికను బలపరిచే విధంగా వారికి రాస్తూ ఉన్నాడు. వారు దేవుని కొరకు పరిగెడుతూ ఉన్నారు. దేవుని కొరకు రోషంతో ముందుకు దూసుకొని పోతూ ఉన్నారు. దేవుని కొరకు సంఘాలను బలపరచాలని వారు గొప్ప ధైర్యంతో ముందుకి సాగిపోతున్న యాత్రికులకు వారిని బలపరిచే రీతిగా ఈ పత్రికను అపోస్తలుడైన పేతురు రాస్తూ ఉన్నాడు. యాత్రికులారా, మీరు యాత్ర చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. యాత్రలో అనేకమైన సంఘటనలు ఎదురవుతాయి. యాత్రలో నువ్వు ఊహించలేని పరిస్థితులు ఎదురవుతాయి. యాత్రికులు యాత్ర చేస్తున్నప్పుడు ప్రమాదము ఏ దారిలో నుండి వస్తుందో మనకి తెలియదు. యాత్రికులు యాత్ర చేస్తున్నప్పుడు మరణము ఏ రూపంలో వస్తుందో తెలియదు. అపాయము ఏ రూపంలో వస్తుందో తెలియదు. శ్రమలు ఏ రూపంలో వస్తాయో తెలియదు. కనుక అపోస్తలుడైన పేతురు జ్ఞాపకం చేస్తున్నాడు, ఈ యొక్క పరిస్థితిలో మీరు యాత్ర చేస్తున్నప్పుడు మీ యాత్రలో మీరు గమ్యానికి చేరుకోవాలి అంటే యాత్రలో చేయవలసిన కొన్ని పనులు మీరు చేయాలి అని ఈ పత్రికను రాస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యాత్ర చేయడం అంత సులువు కాదు ప్రియులారా.
యాత్ర చేయడం అంటే మన ఇష్టాలను, మన కోరికలను, మన ఆశలను, మన ఉద్దేశాలను, మన యొక్క చిత్తాన్ని చంపుకొని యాత్రను మనం చేయాలి. యాత్ర చేస్తున్నప్పుడు కొన్నిసార్లు నీకు సంతోషం కలుగుతుంది, కొన్నిసార్లు బాధ కలుగుతుంది, కొన్నిసార్లు ఇబ్బందులు కలుగుతాయి. అలాగని చెప్పి నీ యాత్రను నువ్వు ఆపివేస్తే నువ్వు చేరుకోవాల్సిన గమ్యానికి చేరుకోలేక మధ్యలోనే నువ్వు అంతమైపోవాల్సిన పరిస్థితి. ఈ యాత్రను ప్రారంభించిన నీవు దీనిని ఆపకుండా నీవు గమ్యానికి చేరుకోవడానికి నువ్వు దీనిలోనికి మనం వచ్చాము. ఎప్పుడైతే మనం క్రీస్తుని అంగీకరించామో ప్రియులారా, మన యాత్ర మనము ప్రారంభించాం. ఈ యాత్ర మనం ప్రారంభించినప్పుడు మనము నడుస్తున్నా, మనము పరిగెడుతున్నా, కొన్నిసార్లు నడవలసిన పరిస్థితి, కొన్నిసార్లు పరిగెత్తవలసిన పరిస్థితి, కొన్నిసార్లు విశ్రాంతి తీసుకోవలసిన పరిస్థితి, కొన్నిసార్లు బంగురుకొని పాకుకొని నడవలసిన పరిస్థితి, కొన్నిసార్లు నీట మునగవలసిన పరిస్థితి. ఏ పరిస్థితిలోకైనా ఒకవేళ యాత్ర చేయడానికి నువ్వు సిద్ధపడితే నీ ముందు ఏ పరిస్థితి ఉన్నా నువ్వు ఎదుర్కోవడానికి నువ్వు అన్ని రకాలుగా నువ్వు ఏం చేయాలి? సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం. యాత్ర చేస్తున్నప్పుడు మెంటల్ గా, ఫిజికల్ గా, ఎమోషనల్ గా, అలాగే స్పిరిచువల్ గా అన్ని రకాలుగా నీవు సిద్ధపడితేనే నీ యాత్రలలో నీవు గమ్యానికి చేరుకోగలవు. అలాగే అపోస్తలుడైన పేతురు జ్ఞాపకం చేస్తున్నాడు, యాత్ర చేస్తున్న బిడలకు ఈ యొక్క పత్రికను రాస్తూ ఏమన్నాడంటే, మీరు యాత్ర చేస్తున్నప్పుడు మొట్టమొదటిగా మీరు నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. దేవునికి స్తోత్రం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు అన్నాడు, నిబ్బరమైన బుద్ధి గలవారై. మన బుద్ధికి ఏముండాలి అంటే నిబ్బరం, అంటే మన బుద్ధి, మన జ్ఞానం ధైర్యముగా ఉండాలి. మన బుద్ధి స్థిరముగా ఉండాలి. పరిస్థితులను బట్టి మారిపోకూడదు, స్థితిగతులను బట్టి మారిపోకూడదు, మనుషులను బట్టి మారిపోకూడదు, యాత్రలో ఎదురవుతున్న సమస్యలను బట్టి నీ బుద్ధి మారకూడదు. కానీ ఏ అవకాశంతో లేకపోతే ఏ సమర్పణతో నీ యాత్రను ప్రారంభించావో నీ యాత్రను ముగించేంత వరకు నీవు అదే దృష్టితో, అదే బుద్ధితో, అదే ఆలోచనతో నీ యాత్రలో ముందుకు సాగిపోవాలి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండాలి. మన బుద్ధి నిబ్బరం అంటే స్థిరముగా ఉండాలి. మారిపోకూడదు. పరిస్థితులను బట్టి, మనుషులను బట్టి మారిపోకూడదు, ఆశలను బట్టి మారిపోకూడదు, కోరికలను బట్టి మారిపోకూడదు, ఉద్దేశాలను బట్టి మారిపోకూడదు, లోకం యొక్క పరిస్థితులను బట్టి మారిపోకూడదు. నువ్వు ఏ ఉద్దేశంతో అయితే ప్రారంభించావో, ఎక్కడికి వెళ్ళాలని ఆశపడి, ఏ గమ్యానికి చేరుకోవాలని అందరిని విడిచిపెట్టి, అన్నిటిని విడిచిపెట్టి ఈ మార్గంలోకి వచ్చావో, ఆ గమ్యానికి చేరుకునేంత వరకు నీ బుద్ధి ధైర్యముగా, స్థిరముగా, కదలనిదిగా ఉండాలని అపోస్తలుడైన పేతురు యాత్రికులకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ పత్రిక యాత్రికులకే కాదు కానీ ఈ పత్రిక మనకి కూడా వర్తిస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయనను రక్షకుడుగా అంగీకరించి ఆ పరలోక రాజ్యానికి వెళ్ళడానికి వచ్చామో, ఈరోజు మనము కూడా యాత్రలో ఉన్నాం. ప్రియులారా, ఈరోజు మనము కూడా నడుస్తున్నాం ఆ గమ్యానికి చేరుకోవడానికి. ఈ యాత్ర మన కంటికి కనబడదు. ఈ యాత్ర యొక్క చెప్పుడు కొన్నిసార్లు మన చెవులకు వినబడదు. కానీ ఆత్మీయ నేత్రాలతో నువ్వు చూడగలిగితే ఈ యాత్ర నీకు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈ యాత్రలో నువ్వు నడుస్తున్నప్పుడు, ఈ యాత్రలో నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు, ఈ యాత్రలలో నువ్వు ముందుకి కొనసాగుతున్నప్పుడు నీ బుద్ధి స్థిరంగా ఉండాలి. రెండవది మెలకువగా ఉండాలి. యాత్రలో ఒకవేళ మెలకువగా ఉండకపోతే దేవుని వాక్యం చెప్తుంది, మీరు వెళ్ళిన త్రోవ ఇంతకు ముందు వెళ్ళినది కాదు. ఈ మార్గం ఎలా ఉంటుందో మీకు తెలీదు, పరిస్థితులు ఎలా ఉంటాయో తెలీదు. నువ్వు అనుకుంటావు అంత బాగానే ఉంది అనుకుంటావు, కానీ ఒక్కసారి అమాంతంగా ఊబిలోకి దిగిపోయే అవకాశం ఉంటుంది. అంత బాగానే ఉంది అనుకుంటావు, ఒకసారి అమాంతంగా లోయలోకి పడే అవకాశం ఉంటుంది.
నువ్వు బాగుంది అనుకుంటావు, ఒక్కసారి అమాంతముగా ఎడారిలో ప్రవేశించే పరిస్థితి ఎదురవుతుంది. ఏది ఎదురైనా ప్రియులారా దానిని ఎదుర్కోవాలి, దానిని తట్టుకోవాలి అంటే అపోస్తలుడైన పేతురు జ్ఞాపకం చేస్తున్నాడు, మొట్టమొదటిగా నీ బుద్ధి స్థిరంగా ఉండాలి. నీ బుద్ధి స్థిరంగా ఉండాలి. మన మనస్సును దృఢపరుచుకోవాలి, మన కోరికలను చంపుకోవాలి, ఆశలను చంపుకొని మన బుద్ధి, మన యొక్క జ్ఞానాన్ని ప్రియులారా దేవుని పైన ఆనుకునేటట్టుగా చేసుకొని మనం ముందుకి నడవగలిగితే నీవు ఎక్కడికైతే ప్రయాణం ప్రారంభించావో, ఎక్కడికైతే ముగించాలని ఆశపడ్డావో తప్పనిసరిగా ఆ గమ్యానికి నువ్వు చేరుకుంటావు. యాత్ర ప్రారంభించిన వాడు మధ్యలో ఆపేస్తే వాడిని ఏమంటారంటే ప్రియులారా, వీడికి శక్తి లేక బలము లేక యాత్రను కొనసాగించలేక వీడు ఆపేశాడని లోకమంతా ఏం చేస్తుందంటే వ్రేలెత్తి చూపిస్తారు. ఈ రోజున దేవుని దగ్గరికి వచ్చిన మనము అన్నిటినీ విడిచిపెట్టి వచ్చాం. కారణం ఏంటంటే నేను పరలోక రాజ్యానికి చేరుకోవాలి, ఆ గమ్యానికి వెళ్ళాలి, ఆ యొక్క రాజ్యానికి చేరుకోవాలి. కష్టమైన, నష్టమైన, బాధ అయినా ఏదైనా అందులోకి నేను వెళ్ళిపోవాలని ఈ రోజున అందరిని విడిచిపెట్టి, అన్నిటిని విడిచిపెట్టి ఈ యొక్క మార్గంలోకి వచ్చిన నీవు ఎంతవరకు నీ బుద్ధిలో నువ్వు స్థిరంగా ఉన్నావు? ఎంతవరకు నీ బుద్ధిలో నువ్వు స్థిరంగా ఉన్నావు? జ్ఞాపకం చేస్తున్నాడు, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండాలి. మెలకువగా ఉండాలి. ఎందుకు మెలకువగా ఉండాలి అంటే ఎందుకంటున్నాడు, మీ విరోధి అయిన అపవాది. ఎవరు విరోధి? నా విరోధి. వ్యక్తిగతంగా చదివితే అక్కడ అపోస్తలుడైన పేతురు జ్ఞాపకం చేస్తున్నాడు, మీ విరోధి అంటే దేవునిని అంగీకరించిన ప్రతి ఒక్కరికి కూడా విరోధి అనేవాడు ఉన్నాడు. వాడు ఎప్పుడు వస్తాడో, ఏ రూపంలో వస్తాడో, ఏ మార్గంలో వస్తాడో, ఏ ఆకారంలో వస్తాడో, ఏ పరిస్థితుల్లో వస్తాడో తెలీదు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, వాడు తప్పనిసరిగా వస్తాడు. ఎలా వస్తాడో మనకి తెలీదు, ఏ పరిస్థితిలో వస్తాడో తెలీదు, ఏ దినాన్ని వస్తాడో తెలీదు, ఏ అవకాశాన్ని వాడు స్వాధీనం చేసుకుని వస్తాడో తెలియదు. కానీ నీవు గుర్తించాలి, వాడు తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోజున వాడు ఎదురవుతాడు. కనుక వాడు ఎదురైనప్పుడు నీవు వాడిని ఎదిరించాలి అంటే పేతురు అంటున్నాడు, నీవు నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలి. రెండవది మెలకువగా ఉండాలి. మెలకువగా ఉండాలి. మెలకువగా ఉండాలి అంటే ఎందుకు మెలకువగా ఉండాలి తెలుసా? ఈ యొక్క అపవాది గురుండి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లో చదివితే దేవుని వాక్యం చెప్తుంది, వాడు గర్జించు సింహము వల్లే ఎవరిని మృంగుదునని ఏం చేస్తున్నాడు? తిరుగుచున్నాడు, వెతుకుచున్నాడు. ఇంగ్లీష్ లో చూస్తే వాడు విశ్రాంతి లేకుండా వాడు పని చేస్తున్నాడు. విశ్రాంతి లేకుండా పని చేస్తున్నాడు. వాడికి ఆహారంగా ఎవరు దొరుకుతారా, ఎవరిని మృంగేయాలా, ఎవరిని తన రాజ్యానికి, నిత్య నాశనానికి తీసుకెళ్ళిపోవాలా, ఆ చీకటి రాజ్యానికి ఎవరు తీసుకెళ్ళిపోవాలని వాడు విశ్రాంతి లేకుండా అపవాది గర్జించు సింహం వల్లే వెతుకుతూ ఉన్నాడు. వాడు వెతుకుతున్న సమయంలో ఒకవేళ నీవు మెలకుగా కానీ లేకపోతే, నీ బుద్ధి కానీ స్థిరంగా లేకపోతే వాడికి దొరికిపోయే ప్రమాదం ఉంది ప్రియులారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో పేతురు జ్ఞాపకం చేస్తున్నాడు, మనందరికి ఒక విరోధి ఉన్నాడు. ఆ విరోధి ఎవరంటే అపవాది అయిన సాతానుడు. ఈ సాతానుడు మనలను మృంగాలి, మనలను అణిచివేయాలి, మనలను తన రాజ్యానికి తీసుకెళ్ళిపోవాలి, నిత్య నాశనానికి మనలను నడిపించాలని ఈ విరోధి అయిన అపవాది ప్రతి దినము వాడు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ప్రతిరోజు వాడు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ప్రతి క్షణము, ప్రతి గంట, ప్రతి గడియ, ప్రతి నిమిషము మనలను మృంగివేయాలని వాడు నిత్యము ప్రయత్నము చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, కానీ ఈ సమయంలో కూడా నిన్ను ఆత్మీయతలు ఎలా పడగొట్టాలి, విశ్వాసంలో ఎలా పడగొట్టాలి, సమర్పణలో ఎలా పడగొట్టాలి, పరిశుద్ధతలు ఎలా పడగొట్టాలని ఈ క్షణానికి కూడా వాడు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. కానీ నువ్వు మెలకువ కలిగిన జీవితాన్ని నువ్వు కలిగి ఉండకపోతే వాడి చేతుల్లో పడే ప్రమాదం ఉంది క్రైస్తవుడా.
అపోస్తలుడైన పౌలు గర్జించు సింహం వల్లే వాడు రాలేదు అని ముందు రాయలేదు, కానీ దానికంటే ముందు రాస్తున్నాడు, మెలకువగా ఉండండి. క్రైస్తవుడా, మెలకువగా ఉన్నావా? నీ కుటుంబం కొరకు, నీ ఆత్మీయత కొరకు, నీ యొక్క వ్యక్తిగత జీవితం కొరకు, నీ యొక్క విశ్వాసాన్ని కాపాడుకున్నటకు, నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకున్నటకు క్రైస్తవుడా మెలకువగా ఉన్నావా? మెలకువగా ఉన్నావా? అపోస్తలుడైన పేతురు కిందకి సెలవిస్తూ ఉన్నాడు, చదవండి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదున. వాడి పనేంటి? దొరికితే మింగేయడమే. మింగేయడం అంటే అర్థం మరలా బయటకు వస్తామా? రాము. మింగేయడం అంటే అర్థం దొరికితే ఇంక నిన్ను మింగేయడం అంటే అర్థం ప్రియులారా, ఇంకొక ఛాన్స్ నీకు ఉండదు, ఇంకొక అవకాశం నీకు ఉండదు. ఇంకొక పరిస్థితిలో నీవు ఎంత ఏడ్చినా, రొమ్ము బాదుకున్నా, ఎంత బ్రతిమలాడినా, దేవుడిని ఎంత క్షమించమని అడిగినా నీకు ఇంకొక అవకాశం ఉండదు. ఎందుకంటే వాడు నిన్ను మింగేశాడు. ఈ రోజున వాడు బహు క్రూరుడై, ఉగ్రుడై, వాడికి సమయం కొంచెమే అని తెలుసుకొని దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈరోజు ఎవరిని మృంగాలని వెతుకుతున్నాడు. మెలకువ లేని క్రైస్తవుడా, వాడికి దొరికిపోయే పరిస్థితుల్లోనే ఉన్నావు. వాడికి అందినంత పరిస్థితులను ఉన్నావు. వాడికి అందినంత ఎత్తులో ఉన్న క్రైస్తవుడా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్యం ద్వారా నేను జ్ఞాపకం చేస్తున్నాను, మెలకువగా ఉండాలి. హల్లెలూయా. ఆ కిందకి చదవండి, 9వ వచనం. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించుడి. దేవునికి స్తోత్రం. ఇది ఎక్కడ తిరుగుతున్నాడు? లోకమంతా తిరుగుతున్నాడు. ప్రియబిడ్డలారా, లోకమంతా తిరుగుతున్నాడు. లోకమంతా తిరిగి ఎవరిని మృంగాలని ఈ రోజున వీడు వెతుకుచ్చు. ఇదే శ్రమలు ఈరోజు మొత్తం నీ సహోదరులు అందరూ ఉన్నారని ఇక్కడ అపోస్తలుడైన పేతురు జ్ఞాపకం చేస్తున్నారు. ఈరోజు ఎంతమంది క్రైస్తవులు ప్రపంచవ్యాప్తంగా మెలకువగా ఉన్నారో మనకి తెలియదు, కానీ వ్యక్తిగతంగా నీ గురించి నువ్వు ఆలోచించాయి. మెలకువగా ఉన్నావా? మెలకువగా కానీ లేకపోతే ఇక్కడ దేవుని వాక్య అపోస్తలుడైన పేతురు జ్ఞాపకం చేస్తున్నాడు, నీ కొరకు అపవాది సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు బ్యాటిల్కి వెళ్ళిన వారు, యుద్ధానికి వెళ్ళిన వారు ప్రియులారా, మెలకువగా కానీ లేకపోతే వాడు ప్రాణాలను వాడు ఏం చేసుకుంటాడు? పోగొట్టుకుంటాడు. చచ్చిపోయే ప్రమాదం ఉంది, ప్రాణాలు వదిలే ప్రమాదం ఉంది, లేకపోతే తీవ్రమైన నష్టాన్ని కూర్చుకునే పరిస్థితి ఉంది. కనుక అపోస్తలుడైన పేతురు అన్నాడు, మెలకువగా ఉండాలి. ఎందుకంటే ఇదే పరిస్థితి ఈరోజు లోకమంతటా ఉంది. ఇదే పరిస్థితి ఈరోజు లోకమంతా కూడా ఎదుర్కొంటూ ఉంది. ఇవే శ్రమలు ఎదుర్కొంటున్నారు. ఏంట శ్రమలంటే అపవాది మింగేస్తూ ఉన్నాడు. ఈ కోవిడ్-19 ద్వారా ఎంతో మందిని మింగేశాడు. కొన్ని లక్షల మందిని మింగేశాడు. ఈ వ్యాధిని బారిన పడిన వారు అనేక మందిని మింగేశాడు. భూకంపాల ద్వారా అనేక మందిని మింగేస్తున్నాడు. ఈరోజు ఈ పరిస్థితులు బట్టి ఈరోజు అనేక మందిని మృంగేసి నిత్య నాశనానికి వారిని తీసుకెళ్ళిపోతున్నాడు. హబక్కు గ్రంథంలో దేవుని వాక్యం చాలా తెలియజేస్తుంది, వాడు గాలము వేసి ప్రియులారా, వాడు ఏం చేస్తున్నాడు? మనుషులను ఉచ్చులోనికి లాగుతూ ఉన్నాడని హబక్కు గ్రంథంలో దేవుని వాక్యం తెలియజేస్తుంది. వాడు గాలం వేసి ఉరులు ఒగ్గుచు మనుషులను చిక్కించుకుంటూ వాడి వలలోనికి లాగుతూ ఉన్నాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆ వలలోకి వాడిని కూర్చుకున్న తర్వాత వాడు ఏం చేస్తున్నాడంటే గంతులు వేస్తూ ఉన్నాడు. ఎంతవరకు ఈ రోజున క్రైస్తవుడు మెలకువగా ఉన్నా? మెలకువ లేని క్రైస్తవుడికి ఈ రోజున వాడి వలలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది, వాడు మింగే ప్రమాదం ఉంది ప్రియులారా. కనుక దేవుని వాక్యము తెలియజేసినట్లుగా శ్రమలు ఎదుర్కొంటున్న విశ్వాసులు నీవు చేయవలసిన పని ఏంటంటే విశ్వాసమందు స్థిరంగా ఉండాలి. రెండోది వారిని ఎదిరించాలి. వారిని ఎదిరించాలంటే ఎలా ఎదిరిస్తావు? వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా మాత్రమే వారిని మనము ఎదిరించగలం.
ఎదిరించడానికి శక్తిని నువ్వు ఎలా సంపాదిస్తావు? దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసిన శక్తిని నువ్వు సంపాదిస్తావు. దేవుని వాక్యాన్ని చదివితేనే శక్తిని నువ్వు సంపాదిస్తావు. దేవునితో సమయాన్ని గడిపితేనే వాడిని ఎదిరించే శక్తిని నువ్వు సంపాదిస్తావు. వాడిని ఎదిరించలేకపోతే మన క్రైస్తవ జీవితానికి, మన భక్తికి అర్థము లేదు. ఒక అపవాది వాడి యొక్క కుతంత్రాలను, వాడి తంత్రాలను మనము ఎదిరించలేని వారిగా ఉన్నాము అంటే మన క్రైస్తవ జీవితానికి శక్తి లేదని అర్థం. పేరుకి క్రైస్తవుడివే కానీ అందులో శక్తి లేదు. ఒకవేళ నీ క్రైస్తవ జీవితానికి శక్తి లేకపోతే, వారిని ఎదిరించే దమ్ము నువ్వు లేకపోతే, ప్రియులారా, ఆయన రాకడలో ఎంతబడి శక్తిని కూడా మనం సంపాదించలేము. ఇక్కడ అపోస్తలుడైన పౌలు అన్నాడు, వాడిని ఎదిరించాలి అంటే విశ్వాసంలో స్థిరంగా ఉండాలి, నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలి, మెలకువగా ఉండాలి అంటున్నాడు. అలాగనే మన విశ్వాసంలో మనం స్థిరంగా ఉండాలి. ఈరోజు ఈ అనుభవాలు మన జీవితంలో ఉన్నాయా ప్రియులారా? ఈరోజు ఈ అనుభవాలు మన జీవితంలో ఉన్నాయా? ఈ అనుభవాల గుండా మనము నడుస్తూ ఉన్నామా? ఈరోజు నిబ్బరమైన బుద్ధి ఉందా? మెలకుగా ఉన్నావా? ఈరోజు మెలకు అంటే ఈ రోజున ప్రియులారా తెలియసి ఉండడం అర్థం కాదు. దేవునిలో మనం మెలకు కలిగి ఉండాలి. మెలకు కలిగి ఉండాలి. ఎప్పుడు వస్తాడో తెలియదు. అపవాది ఎప్పుడు వస్తాడో తెలియదు. దేవుడు ఎప్పుడు వస్తాడో కూడా మనకి తెలియదు. వీడు ఎప్పుడు దాడి చేస్తాడో తెలియదు. ఆయన రాకడ యొక్క బోర శబ్దం ఎప్పుడు వినబడుతుందో తెలియదు. వీడు ఎప్పుడు మన పైన బ్రింగడానికి వాడు దాడి చేస్తాడో తెలియదు. ఆయన ఎప్పుడు రమ్మంటాడో తెలియదు. ప్రియులారా, వాటిని ఎదుర్కోవాలి అంటే క్రైస్తవులు మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. భూలోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై. అపవాది వచ్చినప్పుడు ఎలా వస్తాడో తెలుసా? మనకి వినబడదు, మనకి కనబడదు. యు విల్ నాట్ బి హర్డ్ ఆర్ యు విల్ నాట్ బి సీన్ అంటే నీకు కనబడదు, నీకు వినబడదు, కానీ వాడు తప్పనిసరిగా వస్తాడు. అంటే వాడు ఎంత జాగ్రత్తగా అవకాశం కొరకు ఎదురు చూస్తున్నాడు ఒకసారి అర్థం చేసుకోండి. ఈ రోజున ఈ వ్యాధి ఎలాగొచ్చింది? ఈ వ్యాధి ఎలాగొచ్చింది? కనబడకుండా వచ్చింది, వినబడకుండా వచ్చింది, దేశాల్లో ప్రాకుపోయింది. పాకిన తర్వాత ప్రియులారా కొన్ని లక్షల మందిని బలి తీసుకుంది. మనకి తెలియలేదు. దీన్ని నష్టం చూసినంత వరకు ఇంత భయంకరంగా ఉంటుందని తెలియలేదు. కానీ తేరుకునే లోపు జరగవలసింది జరిగిపోయింది. ఈరోజు లాక్డౌన్ చేసినప్పటికీ కూడా కేసులు విస్తారంగా విజృంభిస్తూనే ఉన్నాయి. దీన్ని ఆపలేని పరిస్థితి. ఏం చేయాలో ప్రభుత్వాలకి తెలియలేటువంటి పరిస్థితి. అపవాది కూడా అలాగనే దాడి చేస్తాడు. నువ్వు అనుకుంటావు నేను తేరుకుంటాను అనుకుంటావు. నువ్వు తేరుకునే లోపు వాడు చేయవలసిన నష్టాన్ని చేసుకుని వెళ్ళిపోతాడు. ప్రియులారా, ఈ మధ్యాహ్నకాల సమయంలో ఒక్కసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఎంతవరకు మనం మెలకుగా ఉన్నాం? నీ ఆత్మీయ జీవితంలో ఎంతవరకు నువ్వు మెలకుగా ఉన్నావు? ఎంతవరకు మెలకుగా ఉన్నావు? ఈ యాత్ర కంటికి కనబడదు, నీ చెవులకు వినబడదు, కానీ ఈ యుద్ధము, ఈ పోరాటము కూడా మన కంటికి కనబడదు. కానీ ఆత్మీయ నేత్రాలతో చూడగలిగితే తప్పనిసరిగా నువ్వు ఏ స్థితిలో ఉన్నావో పరిశుద్ధాత్మ దేవుడు నీకు బయలుపరుస్తాడు. ఈ యాత్ర నీ కంటికి కనబడదు, నీ చెవులకు వినబడదు, కానీ నువ్వు ముందుకి ప్రయాణం చేస్తున్నప్పుడు, యాత్రలో ముందుకు కొనసాగుతున్నప్పుడు, ప్రభా నా యాత్రలో నేను ఎక్కడ ఉన్నాను, ఎలా ఉన్నాను, నా యాత్ర ఎలా ఉంది నాకు చూపించు ప్రభా అని అడిగితే దేవుడు దర్శన రూపంగా తప్పనిసరిగా నీకు చూపిస్తాడు. కానీ చూపించినప్పుడు ఒకవేళ నీ యాత్రలో నీ స్థితి ఎలా ఉందో దేవుడు బయలుపరిస్తే అడుగు, ప్రభా నా యాత్ర ఆపివేయకుండా నేను ముందుకు కొనసాగాలి. ఈరోజు యాత్రను చాలామంది క్రైస్తవులు ఆపేశారు. తెలుసా విషయం? చాలామంది ఆపేసి తర్వాత నడుద్దాంలే, తర్వాత వెళ్దాంలే, తర్వాత చేద్దాంలే, సమయం దొరికినప్పుడు. అబ్బా ఆదివారం ఆరాధన లేదు, ఎంత బాగుందో అని ఎంతమంది అనుకుంటున్న క్రైస్తవులు ఉన్నారో తెలుసా మీకు? శుక్రవారం ఉపవాస ప్రార్థన లేదు, అబ్బా ఎప్పుడే బాగుంది చక్కగా, ఏ అర్థం గుడికి ఇంట్లో కూర్చొని ఆన్లైన్లో వచ్చేసింది, ఇంట్లో కూర్చొని ఒక పక్క టీవీ ఆన్ చేసుకొని ఆన్లైన్లో చూసుకుంటూ 2 కవర్ చేసుకుంటే ఉపవాస ప్రార్థన అయిపోయింది, ఎంత బాగుందో కదా అని అనుకుంటున్న క్రైస్తవులు ఎంతోమంది ఉన్నారు. ఆదివారం ఎవరు వెళ్తారు? చర్చిలో ఎవరు కూర్చుంటారు? ఇదే బాగుంది చక్కగా అని అనుకుంటున్న క్రైస్తవుడా,
ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నీవు మత్తుడిగా ఉన్నావని ఈ మాటలు మాట్లాడతారు. వెలుగు లేని క్రైస్తవుడే ఈ మాటలు మాట్లాడుతుంటాడు. కానీ అపోస్తలుడైన పేతురు అన్నాడు, యాత్రికులారా, నీ యాత్రను నువ్వు గమ్యానికి చేరుకోవాలి, నీ యాత్రలో నువ్వు స్థిరంగా ముందుకి కొనసాగాలి అంటే అంటున్నాడు, మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. యాత్రలో మనుషుడి సహాయం ఉండదు, తల్లిదండ్రుల సహాయం ఉండదు, కుటుంబ సభ్యుల సహాయం ఉండదు, స్నేహితుల సహాయం ఉండదు, నీ ఆస్తి పాస్తులు అక్కడికి రావు. నీకు సహాయం చేయవాడు దేవుడు ఒక్కడు మాత్రమే. ఈ యాత్రలో నీవు స్థిరంగా ముందుకు వెళ్ళాలి అంటే నీకు సహాయం చేసేది దేవుడు ఒక్కడే. అందుకే 84వ కీర్తన దేవుని వాక్యం చదివిస్తుంది, వారు బాకాలోయలో పడి వెళ్ళుచు దాన్ని ఏం చేస్తారు? జలమయముగా చేస్తారు. యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. ఎవరికి? దేవునితో గడిపిన వారికి, దేవునితో సహవాసం చేసిన వారికి, దేవునితో ఉన్న వారికి. అక్కడ కీర్తనకారుడు అన్నాడు, యాత్ర చేసే మార్గాలు వారికి ఇష్టం. ఎందుకంటే ఎందుకు ఇష్టమైందంటే ఆ యాత్రలో వారు గుర్తించారు, యాత్ర చేస్తుంది మేమైనప్పటికీ మాకు ఆత్మీయంగా సహాయం చేస్తుంది, మిమ్మల్ని ఆరాధించుచున్న దేవుడు. మేము యాత్రలో పరిగెడుతున్నాం, కానీ యాత్రల్లో మాకు సహాయం చేస్తుంది మమ్మల్ని పిలుచుకున్న దేవుడు, మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న దేవుడు, మమ్మల్ని ఆయనే నడిపిస్తూ ఉన్నాడని యాత్ర చేయడానికి వారు భయపడరు, కానీ వారు ఇష్టపడతారు ముందుకు నడవడానికి. వారు యాత్ర చేస్తున్నప్పుడు ఎదురుగా లోయ కనబడిన ఆ లోయలోకి దిగుతారు, నడుస్తారు. కానీ లోయ దాటిన తర్వాత వారికి లోయ కాదు, కానీ అది ఎలా కనబడుతుంది అంటే జలమయముగా. అంటే ఆ లోయ నీళ్లతో నిండిపోయింది. ప్రియులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒకవేళ యాత్రలో ఉన్నానని ఒకవేళ భయపడుతున్నావా? ఈ యాత్ర ఎలా ముందుకు వెళ్ళాలి అని ఒకవేళ ఆందోళన చెందుతున్నావా? ప్రభువా, నేను యోగ్యుడని కాదు, నేను పరిశుద్ధుడిగా ఉండలేకపోతున్నాను, నేను నీతిమంతుడిగా ఉండలేకపోతున్నాను, ఏం చేయాలని ఒకవేళ దిక్కుతోచని స్థితిలో ఆందోళన గడుపుతున్న క్రైస్తవుడా, మరొకసారి దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఇప్పటికైనా నువ్వు మరలా నీ యాత్రను ప్రారంభించి నువ్వు ముందుకు కొనసాగాలని తీర్మానం చేసుకుంటే నీకు మనుషుల సహాయం కాదు, సాక్షాత్తు పరలోకమందున్న దేవుడే నీ యాత్రలో నీకు సహాయం చేస్తాడు. లోయ అయినా ఆయన నిన్ను నడిపిస్తాడు, అది ఎత్తైన ప్రదేశమైన ఆయన నిన్ను ఎక్కిస్తాడు. నీ మార్గంలో ఒకవేళ అపవాది లాంటి సింహములు, క్రూరమైన సింహములు గర్జిస్తూ ఉన్నా భయపడకు. పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఇశ్రాయేలు నడిపించిన దేవుడు నిన్ను కూడా నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ మధ్యాహ్నకాల సమయంలో ప్రియమైన దేవుని సంగమా, యాత్రలో ఎంతవరకు నువ్వు ముందుకు పరిగెడుతున్నావు? యాత్రలో పరిగెత్తవలసిన పరిస్థితులు కూడా వస్తాయి. వెనకాల ఒకవేళ నష్టము పొంచుకుంటూ వస్తే, ఒకవేళ ప్రమాదం పొంచుకుంటూ వస్తే పరిగెత్తవలసిన పరిస్థితులు వస్తాయి. కానీ ఆ పరిగెట్టే పరిస్థితిలో ఎంతవరకు నీ దృష్టి, నీ ఆలోచన గమ్యం పైన పెడుతున్నావు? అపోస్తలుడైన పౌలు అన్నాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం. బ్రతికేనా క్రీస్తు కొరకు బ్రతుకుతాను, ఇదే యాత్రలో నేను ముందుకు కొనసాగుతాను, చనిపోయినా తిన్నగా నా పరమదేవుడి దగ్గరికి చేరుకుంటాను. అది స్థిరమైన బుద్ధి, నిబ్బరమైన బుద్ధి అంటే అది. ఈరోజు మన బుద్ధి మనుషులు రాగానే మారిపోతుంటుంది, పరిస్థితుల్లో రాగానే మారిపోతుంటుంది. లోయలో ఉంటే ప్రభువా సహాయం చేయంటావు, ఆ దేవుడు నిన్ను విశాలమైన స్థలంలో తీసుకొస్తే నీతో నాకు పని లేదులే. సమృద్ధి కలిగిన చోటికి తీసుకొస్తే నీతో నాకు పని లేదులే. మళ్ళీ ఎత్తైన ప్రదేశం వస్తే, ఊపిలాంటి పరిస్థితి వస్తే ప్రభువా సహాయం చేయంటావు. మరలా దేవుడు ఒక మంచి స్థితిలో నడిపిస్తే నీ సహాయం నాకు అవసరం లేదులే. అది కాదు స్థిరమైన బుద్ధి. ఏ పరిస్థితి అయినా చెప్పాలి, నీవు నాకు తోడుగా ఉండాలి ప్రభువా. దేవునికి స్తోత్ర. కీర్తనకారుడు 23వ కీర్తనలో దేవుని వాక్యం తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడు? గాఢాంధకారములోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు నేను భయపడను. ఎందుకు తెలుసా? నీవు నాకు తోడై ఉంటావు. హల్లెలూయా. యాత్రలో నీవు భయపడకు. నువ్వు ఎప్పుడు ఒంటరి వాడువు, ఒంటరి దానివి కావు. యాత్రలో నీతో పాటు దేవుడు ఎప్పుడు తోడుగానే ఉంటాడు. ఆయన కొన్నిసార్లు కనబడ్డు,
కొన్నిసార్లు నీకు వినిపించడు, కొన్నిసార్లు ఆయన అదృశ్యమైన హస్తం నీకు ప్రియులారా కనబడకపోవచ్చు. అయినప్పటికీ నీవు విశ్వాసంతో అడిగేస్తే తప్పనిసరిగా నీ యాత్రలో ఆయనను నువ్వు కనుగొంటావు. ఎంతవరకు క్రైస్తవుడా యాత్ర చేయడానికి సిద్ధపడుతున్నావు? ఎంతవరకు ఈ యాత్రలో ముందుకు వెళ్ళడానికి తీర్మానం చేసుకుంటావు? యాత్రను ఆపేవద్దు, దయచేసి యాత్రలో వెనక్కి వెళ్ళిపోవద్దు. ఒక్కసారి నువ్వు నిర్ణయించుకొని, ఒక్కసారి నువ్వు ఆలోచించి యాత్రలోకి దిగావా, నీ గమ్యానికి చేరుకోవడానికి నువ్వు ముందుకు పరిగెత్తాలి కానీ వెనుకకు వెళ్ళద్దు. వెనుకకు వెళ్ళిపోయిన వాడిని ఏమంటాడు? ఓడిపోయిన వాడు అని అంటారు. కానీ మనం ఓడిపోయిన వారు కాదు, మన దేవుడు సర్వమును జయించిన వాడు. ఆయన అంటున్నాడు, సదాకాలము నేను మీతోనే ఉంటానన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. నువ్వు రోగంలో ఉన్నా ఆయన రోగంలో నీకు సహాయం చేస్తాడు. నీ ఒంటరిగా ఉన్నా నీ ఒంటరితనంలో ఆయన నీకు సహాయం చేస్తాడు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా ఆయన నీకు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. భయపడకు క్రైస్తవుడా, భయపడకు, భయపడకు, దిగులు పడకు, అధైర్యపడవకు. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్లే వాడు మృంగడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు భయపడద్దు. ఎందుకంటే ఆయన నిత్యము జీవించుచున్న దేవుడై ఉన్నాడు. వాడు గర్జించు సింహం వల్లే రావచ్చు, కానీ దేవుడు తన శక్తిని పంపించి ఆ పరిస్థితిలో నుంచి నిన్ను విడుదల చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే నీవు మెలకు కలిగిన జీవితంలో నీవు ఒకవేళ అనుభవంలో ఉంటే నీ ప్రతి పరిస్థితిలో దేవుడు నీకు తప్పనిసరిగా సహాయం చేస్తాడు. ఈ మధ్యాహ్నకాల సమయంలో క్రైస్తవుడా, నీ యాత్ర ఎలా ఉంది? నీ యాత్రలో నువ్వు ఎలా ఉన్నావు? ఒకవేళ దిగజారిపోతున్నావేమో, నేను దిగిపోతున్నానేమో అనుకున్నావా? భయపడకు. ఒకవేళ ఊబి లాంటి పరిస్థితి వచ్చినా 40 కీర్తనలో భక్తుడైన అన్నాడు, నాశనకరమైన గుంటలో నుండి ఆయన నన్ను పైకెత్తను, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను లేవనెత్తనున్నాడు. దేవుడు తప్పనిసరిగా సహాయం చేస్తాడు. కానీ నీ ఆలోచన, నీ జ్ఞానం ఒకటే, నేను ముందుకు కొనసాగిపోవాలి, నేను ముందుకు వెళ్ళిపోవాలి, నేను ఆగకూడదు, నేను పరిగెత్తుతూనే ఉండాలని తీర్మానం చేసుకొని నీ వాటి రీతిగా ముందుకు కొనసాగగలిగితే మనుషుల సహాయం ఉండదు, కుటుంబ సభ్యుల సహాయం ఉండదు, భర్త భార్యల సహాయం ఉండదు, బిడ్డల సహాయం ఉండదు. ఎవరి సహాయం లేకపోయినా నీ దేవుడు నీకు తప్పనిసరిగా యాత్రలో సహాయం చేస్తాడు. సహాయం చేయడమే కాదు, ఎలా నడవాలో నడిపిస్తాడు. యాత్రలో కావలసిన ప్రతి అవసరాలన్నింటినీ దేవుడు తీరుస్తాడు. కనుక ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో ఈ మాటలు వినిచిన మీ జీవితంలో దేవుడు తప్పనిసరిగా మిమ్మల్ని బలపరుస్తాడు. అదే సమయంలో ఆయన కోరుకునేది నీ బుద్ధి స్థిరంగా ఉండాలి, మెలకువగా ఉండాలి. అలాగనే విశ్వాసంలో కూడా నువ్వు స్థిరంగా ఉంటే నీ యాత్రను నువ్వు కొనసాగించడమే కాదు, దాన్ని ముగించగలవు. అట్టి శక్తి, అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. మనమందరం కూడా ఒక నిమిషం మనమందరం ప్రార్థన చేసుకుందాం. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకు కావలసిన మాటలను అనుగ్రహించడానికి నమ్ముతున్నాను. అమ్మా, అయ్యా, ఏ రూపంలో అపవాది వస్తాడో తెలియదు, కానీ వాడు తప్పనిసరిగా వస్తాడు. రోగం రూపంలో రావచ్చు, అవమాన రూపంలో రావచ్చు, ఏదో ఒక పరిస్థితిలో తప్పనిసరిగా వస్తాడు. కానీ వాడు వచ్చిన తర్వాత వాడు ఏదైతే అనుకున్నాడో అది నెరవేరకూడదు. నీ దేవుని యొక్క శక్తి ద్వారా వాడిని నువ్వు జయించాలి. దేవుని వాక్యం చదివిస్తుంది, అపవాదిని ఎదిరించడి, వాడు మీ వద్ద నుండి పారిపోవును. ఆ ఎదిరించే శక్తి ఎలా వస్తుంది? ఆయనతో సహవాసం చేయటం ద్వారా, ప్రార్థన చేయటం ద్వారా, విశ్వాసంలో స్థిరంగా ఉండటం ద్వారా, నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండటం ద్వారా ఆ శక్తిని నువ్వు సంపాదించుకుంటా. క్రైస్తవుడా, ఆయన నామంలోని గొప్ప శక్తి ఉంది, ఆయన పేరులోని గొప్ప శక్తి ఉంది. ఆ శక్తిని నీవు ఆశ్రయించగలిగితే, ఆ శక్తి మీద ఆధారపడగలిగితే నీ దేవుడు తప్పనిసరిగా నీకు సహాయం చేస్తాడు. ఈ ఉదయకాల సమయంలో అపవాదిని ఎదిరిద్దాం. యాత్రలో ఎదిరించు.
నాకు శక్తి లేదే, నాకు బలం లేదే అనుకోవద్దు. నీ వెనకాల ఉన్నవాడు శక్తిమంతుడు. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే శక్తిమంతుడు. ఆ శక్తిని సంపాదించి వాడిని ఎదురించు. వాడు ఏం చేయలేడు, వాడు భయపెడతాడు, యాత్రను ఆపడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తాడు. కానీ జ్ఞాపకం చేసుకో, నీ దేవుడు సమస్తమును జయించాడు. ఏంటి జయించాడు తెలుసా? ఆఖరికి మరణమును కూడా ఆయన జయించాడు. అంటే నువ్వు మరణపు అంచుల్లోనికి వెళ్ళిపోయినా నిన్ను విడిపించడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. కనుక భయపడవద్దు. దేనికి? మనుషులకు అంతకన్నా భయపడవద్దు. మనుషులకు అంతకన్నా భయపడవద్దు. ఈ ఉదయకాల సమయంలో ఒకటే చెప్పు, ప్రభువా, యాత్రను ప్రారంభించిన నేను అంచు వరకు నేను దాన్ని కొనసాగించాలి. అతిగా అపోస్తలుడైన పౌలు అన్నాడు, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని. అందుకే దేవుడు నా కొరకు నీతి కిరీటాన్ని సిద్ధపరిచాడు. నీకు కూడా దేవుడు నీతి కిరీటాన్ని సిద్ధపరుస్తున్నాడు. కానీ అపోస్తలుడైన పౌలులాగా చెప్పాలి, నా పరుగును నేను కడముట్టించాను. ఆరిలో ఉన్న బిడ్డలారా, మధురవాడలో ఉన్న బిడ్డలారా, పెద్దతులో ఉన్న బిడ్డలారా, ఈ యాత్రను ఆపేయద్దు. రోగాలను బట్టి, పరిస్థితులను బట్టి, అవమానాలను బట్టి, వారు ఏదో అన్నారు, వీరేదో అన్నారని బట్టి యాత్రను ఆపేయద్దమ్మా, ఆపేయద్దు. యాత్రలో నీ కొరకు దేవుడు ఎన్నో ఆశీర్వాదాలు దాచించాడు. వాటిని స్వతంత్రించుకుందాం. అలాగే ఈ సమయంలో ఒక్కసారి బ్రదర్ సంసోన్ కొరకు మనమందరం కూడా కలిసి ప్రార్థన చేద్దాం. ఒక్కసారి ఆ బిడ్డను దేవుడు ముట్టి స్వస్థపరచున్నట్లుగా దయచేసి కామెంట్స్ రూపంలో ఒక్క చిన్న మాటను, దేవా సంసోన్ గారిని ముట్టి స్వస్థపరచండి అని ఒక చిన్న కామెంట్ను మీరు పెట్టినట్లయితే మీరు కూడా ఏకీభవిస్తున్నారని నేను నమ్ముతాను. దయచేసి ఒక చిన్న ప్రార్థన కామెంట్లో మీరు దయచేసి పెట్టగలరా? ప్రభువా, సంసోన్ గారిని ముట్టి స్వస్థపరచండి. మనం ఎలాగా కలిసి ప్రార్థించలేని పరిస్థితి, ఎలాగైనా ఒకటిగా మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ చిత్తం ఏదైతే ఉన్నదో బిడ్డ పట్ల మీరు నెరవేర్చండి. బిడ్డను మీరు ముచ్చండి ప్రభువా, స్వస్థపరచండి. ఒకసారి ఏకీభవిద్దాం. పరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వాధికారి, ఈ సమయంలోనైనా నీ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నా. నైనా భయంకరమైన పరిస్థితుల్లో మరణపు అంచుల్లో బిడ్డబోతుండగా నీ హస్తాలకు మేము అప్పగిస్తున్నాం. నీ చిత్తము, నీ ఉద్దేశ్యము ఆ బిడ్డ పట్ల మీరు నెరవేర్చండి. సంసోన్ గారిని మీరు ముట్టండి, స్వస్థపరచండి. డాక్టర్లకు అసాధ్యము, కానీ నీకు సమస్తము సాధ్యము ప్రభువా. నీవు మాత్రమే చేయగలిగిన దేవుడవు. ఈ మధ్యాహ్నం నేను ఆశ్రయిస్తున్నాను, నీ పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తున్నాం. సంసోన్ గారిని మీరు ముట్టండి అయ్యా. గాయపడిన హస్తమును చాపండి ప్రభువా. మీరు ముట్టి స్వస్థపరచాలి. ఎక్కడైతే ప్రభువా ఇంటర్నల్గా బ్లీడ్ అవుతుందో ఆ స్థలాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నారు. నరములను, మూలుగులను ప్రభువా, కణాలను మీరు ఆజ్ఞాపించండి. మీరే బిడ్డను ముట్టి స్వస్థపరచండి ప్రభు. నైనా మరణము తప్పించుట యెహోవా వశమని సెలవిచ్చావు. నీ చేతిలోనే సమస్తం ఉంది కనుక నీ ఆలోచన, నీ ఉద్దేశము, నీ ప్రణాళిక ఏదైతే ఉందో దానినే మీరు జరిగించి మనం మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఆ కుటుంబాన్ని మీరు ధైర్యపరచండి, ఆ కుటుంబాన్ని మీరు ఓదార్చండి. నాయన ఆ కుటుంబాన్ని మీరు ధైర్యపరచండి, మీరే సహాయం చేయండి. అలాగే ఎంతమంది అయితే నీ మాటలు విన్నారు, పేరున వారందరినీ మీరు దీవించండి. లైవ్లో పాల్పొంగులు పొందిన ప్రతి బిడ్డను మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను. మీరే సహాయం చేయండి. లైవ్లో ఉన్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎటువంటి పరిస్థితుల్లోనైనా వారి యాత్రను ఆపివేయకుండా
అంతం వరకు దాన్ని కొనసాగించుటకు, గమ్యానికి చేరుకునేంత వరకు నీ శక్తిని బిడ్డలకు మీరు దయచేయండి. కానీ నీవు నమ్మిన వారిని విడిచిపెట్టే దేవుడు కావు. తప్పనిసరిగా గమ్యానికి నడిపిస్తావు ప్రభువా, గమ్యానికి నడిపిస్తావు. అయినా అట్టి భాగ్యం అందరికీ మీరు దయచేయండి. మెలకు కలిగిన భాగ్యం నైనా, నిబ్బరమైన బుద్ధి కలిగిన అనుభవాన్ని అందరికీ మీరు దయచేసి ప్రార్థన చేస్తున్నా. ఎంతమంది అయితే ప్రభువా నైనా ఈ సమయంలో సహాయం కొరకు ఎదురు చూస్తున్నాను, వారందరికీ సహాయాన్ని దయచేయండి. వారి అవసరాలన్నింటినీ మీరు తీర్చమని మేము ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఈ సమయంలో ప్రభా నన్ను పోలీసు వారిని జ్ఞాపకం చేసుకొని, డాక్టర్స్ని, నర్సెస్ని, స్టాఫ్ని, ప్రతి ఒక్కరు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ వ్యాధిని అరికట్టడానికి, అడ్డుకోవడానికి వారు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటుండగా వారికి కావాల్సిన శక్తిని, బలమును, ఆరోగ్యంలో మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఎంతో మంది డాక్టర్స్ ఈ వ్యాధిని బారిన పడుతూ ఉంటుండగా వారిని మీరు వచ్చండి ప్రభా, స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను. స్వస్థపరచండి. ఒకసారి చూపు కూడా చూడలేని పరిస్థితుల్లో ఈ రోజున ఎంతో మంది అల్లాడుతూ ఉంటుండగా ప్రభా వారందరి గురించి ప్రార్థన చేస్తున్నాను. స్వస్థపరచండి, మీరే సహాయం చేయండి. అలాగే మా 3 సంఘాల బిడ్డలను, వారి కుటుంబాలను, వారు కలిగిన సమస్తాన్ని మీరు దీవించండి, భద్రపరచండి, కాపాడమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీకే స్తోత్రాలు. వారందరినీ కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాను. నీ చిత్తమైతే మరలా మేమందరం వీటి రీతిగా కలుసుకొని నేను ఆరాధించడానికి కృప దయచేయండి. అలాగే ఇక్కడున్న ప్రతి యవనస్తులను, ఏమన్నా ప్రతి ఒక్కరు కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. మీరు సహాయం చేయండి ప్రభా. నీ కృపలో మీరు ఎత్తు పట్టుకొని సహాయం చేసి నడిపించి మహిమ, ఘనత, ప్రభావం మీరు ఒక్కరే పొందుకోమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. సృష్టికర్త అయిన దేవుని ప్రేమ, రక్షణకర్త అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సహవాసము, ఆయన సన్నిధి, కృప, కాపుదల కూడిన మనకు, మన 3 సంఘ బిడ్డలకు, వారి కుటుంబాలకు, మనతో పరిచర్య చేస్తున్న సేవకులకు, వారి కుటుంబాలకు, వారి పరిచర్యలకు, సమస్త పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడే నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. జ్ఞాపకం చేసుకోండి, మరలా శుక్రవారం 7:30కి లైవ్లో ఉపవాస ప్రార్థన ఉంటుంది. అందులో మీరు పాల్గొంపులు పొందాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. అలాగనే ఈ వర్తమానాలన్నీ కూడా మరి యూట్యూబ్లో అప్లోడ్ చేయబడుతున్నాయి. మరి పాస్టర్ శామ్యూల్ గెషియా అని మీరు టైప్ చేస్తే యూట్యూబ్లో పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో ఈ వీడియోస్ కూడా అప్లోడ్ చేయబడుతున్నాయి కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వాక్యం విని దేవుని పొందాలని ప్రభు పేరిట నేను మనం చూస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. ప్రత్యేకంగా మరి సంసద్ గారి కొరకు కూడా ప్రార్థించమని మనం చేస్తున్నాను. అందరికీ వందనాలు.